విశాఖ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో బుధవారం రాత్రి ఉక్కునగరం సెక్టర్ 12లో నాటు తుపాకీ పేలి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిగా భావిస్తూ పొడుగు సాయి సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ ఏసీపీ త్రినాథ్ వివరాలు వెల్లడించారు. అగనంబూడి సమీప డొంకాడ గ్రామానికి చెందిన కడవల పైడిరాజు, సాయి సాగర్ వీరిద్దరు కొంతకాలంగా ఓ నాటు తుపాకీతో తోటల్లో తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న పైడిరాజు, ఎల్ఎన్టీలో పనిచేస్తున్న సాయి సాగర్ ద్విచక్ర వాహనంపై దేశపాత్రునిపాలెం వెళ్లి తిరిగి వస్తూ సెక్టర్ 12లో ఓ చోట దాచిన నాటు తుపాకీని బయటికి తీశారు. పైడిరాజు బైక్ డ్రైవ్ చేస్తుండగా వెనక సాగర్ తుపాకీ పట్టుకున్న క్రమంలో అది మిస్ఫైర్ అయ్యి పైడిరాజు గుండెల్లోకి వెళ్ళింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపారు. నిందితుడు స్టేషన్లో లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వర్కర్గా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. పెనమడ కాలనీలో ఉంటున్నాడు. దీనికి ఈ హంటింగ్ అనేది హాబీగా పెట్టుకున్నాడు. అయితే నిన్న ఈవినింగ్ ఈయనతో పాటు సాగర్ అనే వ్యక్తితో కలిసి హంటింగ్ అని బయలుదేరారు మోటార్ సైకిల్ మీద. వీళ్ళు ఏం చేశారంటే దేశపాత్రుని పనుల్లో ఒక తుప్పల్లో పరవాడ లిమిట్స్లో ఒక కంట్రీ మేడ్ వెపన్ దాచుకుని వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకొని వస్తుంటే ఈ సెక్టర్ 12 స్టీల్ ప్లాంట్ ఆ పెట్రోల్ బంక్ దగ్గర అనమాట అనుకోకుండా అది వెపన్ ఫైర్ అయితే చెస్ట్ మీద ఇంజరీ అయింది. వెంటనే అక్కడికక్కడ చనిపోయిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. 304 పార్ట్ 2 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అలాగే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ మీద కేసులు పెట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. ఆయన్ని అదుపులో తీసుకొని